అందరికీ నమస్కారం. రేపే ధనత్రయోదశి. యమదీపాన్ని ఎప్పుడు ఎలా ఎక్కడ పెట్టాలి, ఎలా వెలిగించాలి, అసలు ఈ యమదీపం వెలిగించాల్సిన శుభ సమయం ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపావళి అమావాస్య నుంచి నాగుల చవితి వరకు 5 రోజుల పాటు జరుపుకునే వేడుక. ఈ వేడుకలలో మొదటి రోజును ధనత్రయోదశిగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే. ఈ రోజున యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఇలా దీపం పెట్టడం అనేది అత్యంత శుభకరంగా చెబుతారు. యముడు మరణానికి అధిపతి అవ్వడంతో ఆయన గౌరవార్థం వెలిగించే దీపం ఆరోగ్యం, దీర్ఘాయుష్యు ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ధనత్రయోదశి తిథి సమయం హిందూ పంచాంగం ప్రకారం 2025లో ధనత్రయోదశి తిథి అక్టోబర్ 18న మధ్యాహ్నం 12:18 ప్రారంభమవుతుంది. ఈ తిథి అక్టోబర్ 19న మధ్యాహ్నం 1:51 వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈసారి ధనత్రయోదశిని శనివారం జరుపుకోనున్నారు. ఈ తిథిలోనే యమదీపం వెలిగించడం అత్యంత శుభప్రదమని మాత్రం పండితులు చెబుతున్నారు. ధనత్రయోదశి రోజున యమదీపం ఖచ్చితంగా వెలిగించాలి. అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజు ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి తిథిలో సాయంత్రం వేళలో దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. యమదీపాన్ని వెలిగించేటప్పుడు దక్షిణ దిశలో ఉంచడం తప్పనిసరి. దక్షిణం వైపు యమధర్మరాజు దిక్కుగా చెబుతుంటారు. కాబట్టి ఈ దిశలో దీపం వెలిగిస్తే యముడు సంతోషిస్తాడని, ఇంటి సభ్యులకు మంచిదని, ఎలాంటి భయాలు దరిచేరవని వివరిస్తున్నారు. యమదీపం వెలిగించే విధానం. ఈ యమదీపాన్ని తయారు చేసే సమయంలో కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. దీపం 4 వైపులా ఉండేలా చేయాలి. దీపం వెలిగించడానికి నువ్వుల నూనె లేదా ఆవె నూనె ఉపయోగించాలి. ఒకేసారి 4 వత్తులు వేసి వెలిగించడం సాంప్రదాయం. దీపం వెలిగించిన తరువాత దానిని ఇంటి బయట దక్షిణం వైపు ఉంచాలి. దీపం వెలిగించే సమయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి ఆరోగ్యం, దీర్ఘాయుష్యు, కష్టాల నివారణ కోసం ప్రార్థించాలి. ఈ ప్రార్థన వల్ల ఇంట్లో శాంతి, సంతోషం పెరుగుతుందని విశ్వాసం ఉంది. ధనత్రయోదశి రోజున యమదీపం వెలిగించడం కేవలం పద్ధతి మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ప్రాధాన్యత కలిగింది. దీపం వెలిగించడం అనేది చీకటి తొలగించి వెలుగు తెచ్చే సంకేతం. అదే సమయంలో ఇది యముని ఆరాధనగా, ఆయన ఆశీస్సులను పొందే పద్ధతిగా భావించబడుతుంది. కుటుంబం మొత్తానికి ఆరోగ్య, రక్షణ, శాంతి, దీర్ఘాయుష్యు కోసం చేసే ఈ ఆచారం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ రోజు కేవలం యమదీపం వెలిగించడమే కాకుండా సంపద కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. కానీ ప్రధానంగా యమదీపమే ఈ రోజుకి గుర్తింపు. ఇంటి బయట దక్షిణ దిశలో వెలిగించే దీపం యముని కృపను పొందేలా చేస్తుందని నమ్మకం. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.